దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము: నీవు నడవవలసిన త్రోవకు నిన్ను నడిపించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము నడవవలసిన మార్గము దేవుడు నడిపిస్తాడన్న వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించే వారిని దేవుడే మంచి త్రోవయందు అంటే సన్మార్గమున నడిపిస్తాడు అని యెషయా ప్రవక్త నేటి ధ్యాన వాక్యాన్ని ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనము ఎలాంటిదంటే, మనము చక్కగా దేవునికి లోబడి భయభక్తులు కలిగి జీవించే అలాంటి బిడ్డలను దేవుడు సన్మార్గమున తప్పకుండా నడిపిస్తాడు. అతను తొట్టిల్లడు. ఎప్పుడు నీ యందు దేవుని భయం ఉంటే, దేవుని యందు వినయం ఉంటే, దేవుణ్ణి ప్రేమించే గుణం ఉంటే నిన్ను సన్మార్గమునే నడిపిస్తాడు అని యెషయా ప్రవక్త కూడా పలికిన మాట అది. దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిని వెదకు వారికి ఆయన తన కృపను, తన దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన సత్యాన్ని అనుగ్రహిస్తాడని ఆదికాండములోనే 24వ అధ్యాయము 27లో వ్రాయబడి ఉన్నది. ఆనాడు ఆయన ప్రజలు అరణ్య మార్గమున నడుచుచున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మీ త్రోవలో మీరు జాగ్రత్తగా ఉండి నా మాటలు వినిన యెడల, ఎవరి మాటలు? దేవుని మాటలు. నా మాటలు మీరు వినిన యెడల మీ కొరకు సిద్ధపరిచిన కనాను దేశము చేరు వరకు మిమ్ములను కాపాడుతూనే ఉంటానని యెహోవా దేవుడు చేసిన వాగ్దానాన్ని నిర్గమకాండము 23వ అధ్యాయం 20లో మనం చూస్తున్నాము. టోటల్గా ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కట్టడలకు లోబడి ఉంటే దేవుని సన్మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు అని అర్థం. అయితే వారు నివసించుటకు ఏర్పాటు చేయబడిన ఆ కానానుపురమునకు చేరుటకు చక్కని త్రోవను దేవుడు నడిపించినట్లు కీర్తనకారుడు కూడా 107వ సంకీర్తన 7లో వివరిస్తున్నాడు. తండ్రి తన బిడ్డలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో, మన ప్రేమగల తండ్రి యెహోవా దేవుడు ఆయనను ఆశ్రయించు బిడ్డలను ఎంతో శ్రద్ధగా నడిపిస్తాడని, శ్రద్ధగా కాపాడుతాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించటమే ముఖ్యము. అలాంటి బిడ్డలు జీవిత విధానాన్ని కూడా దేవుడు ఆనందంగాను, ఆరోగ్యకరంగాను, నెమ్మదికరంగాను, సమాధానము కలిగిన వారిగాను దేవుడు కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది సమాధానము కలుగు చేసి మంచి త్రోవలో నడిపిస్తాడు. ఎవరిని? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి జీవమార్గమున నడిచే భాగ్యము అనుగ్రహించమని మనము దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి.
అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన మా అందరికీ తండ్రి నెమ్మది సమాధానము కలుగు చేసి మంచి త్రోవలో మమ్మల్ని నడిపించమని నీ పాదముల చెంత వేడుకుంటున్నామయ్యా. కృపగల నాయన, నీ పాదములకు స్తోత్రములు నాయన. అనేక ప్రవక్తలతో దేవా నువ్వు పలికించినటువంటి మాటలను మేము వింటూ ఆ ప్రకారంగా మేము నడుచుకుంటూ తండ్రి నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.